వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ సమావేశంలో జేఏసీ కన్వీనర్లు ముషం రమేష్, పంతం రవి గారు మాట్లాడుతూ గత నెల 15 రోజుల నుంచి వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం నివారణ కొరకు వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలని పోరాటాలు నిర్వహించి జేఏసీ ఏర్పాటు చేసి అనేక పోరాటాలు నిర్వహించిన సందర్భంగా ప్రభుత్వం స్పందించి వస్త్ర పరిశ్రమలో సమస్యలను పరిష్కరిస్తామని, కార్మికులకు ఆసాంలకు 365 రోజులు చేతి నిండా పని కల్పిస్తామని, బతుకమ్మ చీరల బకాయిలతో పాటు కార్మికులకు రావాల్సిన సబ్సిడీ, కరెంట్ సబ్సిడీ అమలవుతున్న అన్ని పథకాలను అమలు చేస్తామని జేఏసీ సభ్యులతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ విప్ ఆర్ శ్రీనివాస్ గారు, కేకే మహేందర్ రెడ్డి గారుల సమావేశంలో అందరి సమక్షంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పడి గత 15 రోజుల నేతలు అనేక పోరాటాలు నిర్వహించిన ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి ఇక్కడ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇవ్వడం జరిగింది. మరి నేతలు చేసినటువంటి పోరాట ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చిన దాన్ని ఈరోజు బీజేపీ నాయకులు బండి సంజయ్ విజయంగా చెప్పడం సిగ్గుచేటు. మరి ఆయన ఇంతకాలం ఈ 5 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా మరి ఇక్కడ కార్మికుల పరిస్థితి కానీ, వస్త్ర పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యల పట్ల కానీ, ఇక్కడున్న ఆసాములు, కార్మికులు, యజమానుల సమస్యల పట్ల ఏనాడు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. కేవలం ఎన్నికలు వస్తున్నాయని నేతలు గత నెల రోజులు చేస్తున్న పోరాటాన్ని చివరి దశలో ఏదో నేను దీక్ష చేస్తానని ఒక ఎన్నికల లబ్ధి కొరకు ప్రకటించిన దాన్ని ఈరోజు ఆయన నిజంగా చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇలాంటి నేతల పోరాటాన్ని ఇది ఆయన చెప్పడం అవమానపరచడమే. కాబట్టి ఇది వెనక్కి తీసుకోవాలని బీజేపీ నాయకులు ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాన్ని ప్రచారం చేయకుండా దాన్ని ఇక్కడ నేతల విజయంగా ప్రచారం చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా బీజేపీ నాయకులు చేసినట్టు చెప్పుకోవడం వాళ్ళకి అలవాటు. కాబట్టి ఇటువంటి ఏదైతే బీజేపీ చెప్తున్న విషయాలు కూడా ప్రజలు నమ్మవద్దు. ఈరోజు ఇంత ఇక్కడ సిరిసిల్ల కాడ గత 10 సంవత్సరాల క్రితం పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్న సందర్భంగా ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇంతకాలం ఆ శంకుస్థాపన పరిమితమైంది. మరి 5 ఏళ్ల కాలంలో మరి ఇక్కడ లక్షలాది మంది బీడీ కార్మికులు, పిఎఫ్కి ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఉపయోగపడే ఈఎస్ఐ హాస్పిటల్ను ప్రారంభించడాన్ని మొత్తం పూర్తి చేసి ఇక్కడ కార్మికులు అందుబాటులో తీసుకురావాల్సినటువంటి బండి సంజయ్ గారు ఎన్నడూ కూడా దాని గురించి ఒకరితో మాట్లాడలేదు. మరి కేంద్రంలో ఉన్నటువంటి ఆయన ప్రభుత్వమే కదా, మరి తీసుకురావడానికి ఆయనకి ఏమి ఇంతకాలం ఎందుకు పడుతుంది? మరి వీళ్ళ కార్మికుల సమస్య పట్టించకుండా ఆయన చేయవలసిన పనులు చేయకుండా కేవలం ఎన్నికల లబ్ధి కొరకు ఈరోజు నేతల పోరాటాన్ని పక్కదో పట్టించే దిశగా చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు కూడా కొంతమంది అవాకులు చేవకులు పేరుతా ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పడం జరిగింది. మేము కూడా ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమ్మెను ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తాత్కాలిక వాయిదా వేసిన తప్ప ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ దాన్ని అమలు చేయకపోతే మళ్ళీ మేము పోరాటం కొనసాగిస్తామని సందర్భంగా మేము తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాల మీద ఈ సమస్యను జటిలం చేసే విధంగా ఏ రాజకీయ పార్టీ వాళ్ళ లబ్ధి కొరకు ప్రయత్నించాలని అందరి నేతల పక్షాన తెలియజేస్తాము.